హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో నా టెర్రస్ గార్డెన్లో ఎన్ని రకాల పూలు పూసాయో, వాటి వెనకాల ఉన్న ఒక చిన్న చిన్న స్టోరీస్, అవి టెర్రస్కి ఎలా వచ్చాయో అవన్నీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తాను. మీకైతే నచ్చుతుంది ఈ వీడియో అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి మీకు ఏమనిపించింది అని చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ మీరు నాకు ఆ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నా పాత వీడియోస్ కూడా సెర్చ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రాబోయే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది, ముందే మీరు చూడొచ్చు. ఓకేనా? ఇవన్నీ మదర్ ప్లాంట్స్, అంటే గ్రౌండ్లో ఉన్నాయి, అంటే కింద నేల మీద ఉన్నాయి. వీటిని కటింగ్ తీసుకోపోయి నేను పైన పెట్టాను. ఇది డాలియా ఫ్లవర్. ఇది ఈ మొక్క ఈ కలర్, ఇది ఒక్కటే కలర్ ఉంది. అంటే అప్పుడు 4 సంవత్సరాల నుంచి ఇది ఒక్కటే కలర్ వచ్చింది. నేను బోలేడు రకాల దుంపలు తెప్పించుకుంటే ఇది ఒకటే బతికి బట్ట కట్టింది కదా, ఆకలి తొడిగింది అందాం. ఓకేనా? దీని కటింగ్ తీసుకపోయి నేను టెర్రస్లో పెట్టాను, చూద్దాం ఎలాగొస్తుంది అనేసి. టెర్రస్లో అయితే 100% సక్సెస్ అయిందండి. చాలా ముద్దుగా పూసింది. ఇప్పుడైతే చాలా పూసింది. అది నెక్స్ట్ వీడియో క్లిప్పింగ్లో మీకు చూపిస్తాను. ఇది లాస్ట్ ఇయర్ నేను నర్సరీ నుంచి తెప్పించుకున్న ఒక ఎల్లో కలర్ డాలియా. అది కూడా చాలా బాగా చిగురొచ్చి పూలైంది. నెక్స్ట్ ఇయర్కి అది కటింగ్ తీసి వేరే చోట పెడతాను. ఇంకా చామంతి మొక్కలు తెప్పించుకున్నది ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటే పూలు పూస్తున్నాయి. చాలా ఒక 5-6 రకాల పూలు అయితే పూసింది ఇప్పటికే. ఇంకా బోలెడ్ కలర్ నేను తెప్పించుకున్నాను. అన్నీ అయినాక ఒకసారి చామంతి పూల గురించి ఒక వీడియో చేస్తాను నేను, ఎన్ని రకాల పూలు పూసిందో అనేసి. ఇక్కడైతే చూడండి, ఎల్లో నాకైతే చాలా నచ్చింది. చాలా అంటే చాలా నచ్చింది. చాలా మంచిగా స్మెల్ వస్తుంది, చాలా గట్టిగా ఉంది. అంటే దేవుడికి ఏమైనా పెట్టామనుకోండి 4 రోజులు తీయకపోయినా పర్వాలేదు. ఇంక ఇది చూడండి, డార్క్ కలరు. కొద్దిగా ఒక 2-3 రోజులు అయినాక కొద్దిగా లైట్ కలర్ అవుతుంది. చాలా బాగుంది. కానీ మొక్క మాత్రం హెల్దీగా లేదు. ఇది టబ్బులో పెట్టాను, అటుపక్క బెండ ఉంది, అందుకే సరిగా పెరగలేదు అనుకుంటున్నాను. ఇంకా తర్వాత ఈ కనకాంబరాలు నేను పెట్టింది కాదు. కనకాంబరాలు కానీ ఇది నిత్య పుష్పం మీద అంటారు కదా, ఇవన్నీ నేను పెట్టింది కాదు. మట్టిలో కలిసి అది వచ్చి అందులోనే పుట్టిన మొక్కలు ఇవన్నీ. ఇంకా ఇది చూసారా, బియ్యం బంతి అంటారు కదా, అది చూడండి ఎంత బాగుందో. ఇందులో వైట్ కూడా ఉంది, అది తెప్పించుకొని పెట్టాలి. నెక్స్ట్ ఇయర్కైనా వస్తుందో చూడాలి. ఇంకా దీని పేరైతే నాకు గుర్తు రావట్లేదు, ఒక్కసారి నా కామెంట్లో చెప్పండి. ఓకేనా? చూడండి, ఇవన్నీ చామంతి మొక్కలు, ఇంకా పూలు అవ్వాలి. ఇది మీకు కొత్తగా పరిచయం చేస్తాను. ఇది ఎక్కడో బయట మంచిగా పూసింది, నాకు బాగా నచ్చింది, తీసుకొచ్చి పెట్టాను. చూడండి ఎంత ముద్దుగా ఉందో, ఫ్లవర్ అయితే చాలా బాగుంది. ఇంకా అన్ని పూలు చూపిస్తున్నాను కదా, ఇది చూడండి. ఈ చిక్కుడు పూలు కూడా నన్నేం చూపించావా అని అడుగుతున్నట్టుగా అనిపించింది, అందుకే చూపిస్తున్నాను. కలర్గా ఎలాగుంది చూడండి ఫ్రెండ్స్. ఒక చోట ఫుల్ వైట్, ఇంకో చోట వైలెట్, లైట్ పింక్, ఇవన్నీ ఉంటే చూడటానికి చాలా బాగుంటుంది. పైకి వెళ్ళగానే కలర్ఫుల్గా ఫ్లవర్స్ అన్ని ఉంటే. ఇది చూడండి, ఇది కాకర పూలు, ఇది ఫిమేల్. ఇది చూసారా, ఇది దీని పేరు కన్నానా ఏదో అంటారు అనుకుంటా. చిన్న పూలు అవుతుంది, కానీ దీంట్లో ఒక వింత ఏంటంటే విత్తనాలు అవుతుంది. చూడండి, ఆ విత్తనాలు చక్కగా ఇది మన కుంకుడు గింజ అలాగా ఉంది. చూడండి, దీన్ని వేస్తే చాలా సింపుల్గా మనకు కొత్త బేబీ ప్లాంట్స్ వస్తున్నాయి. నేను లాస్ట్ టైము విత్తనాలు వచ్చింది, ఇలాగ వస్తుందా లేదా అనుకొని పక్కనేసాను. చూడండి ఎన్ని మొక్కలు వచ్చిందో చూపిస్తున్నాను. చూడండి, ఇవన్నీ విత్తనాల నుంచి వచ్చిందే. వేరేది ఏదైనా అయితే మనం అది బేబీ ప్లాంట్ అయినా పెట్టాలి, లేకపోతే దాని దుంప అయినా పెట్టాలి. దీనికి అలాగలేదు, సీడ్స్ నుంచినే వస్తుంది. ఇది మేల్ ఫ్లవర్. ఇందాక చూపించింది ఫిమేల్ కాకరలో, ఇది మేల్ ఫిమేల్. అది కూడా చూడటానికి చాలా బాగుంటుంది. ఇంకా బీర కానీ, తర్వాత వేరే సోర కానీ, ఇవన్నీ పూలు పూసేసరికి చూడటానికి చాలా బాగుంటుంది. చూసారా, గుత్తి బీర చూడండి, బయట ఇదైంది. ఇదేం ఫ్లవర్ చెప్పగలుగుతారా? మీరు ఎందుకు చెప్పరు, వెనకాల కనిపిస్తూ ఉంటాను. బెండ పూలు అండి. చూడండి ఎంత బాగుందో కదా, చాలా ముద్దుగా ఉంటుంది. అది మార్నింగ్ టైం చూడాలి. చాలా లైట్ కలర్లో, లోపల డార్క్ కలర్, చాలా బాగుంటుంది. ఇదైతే మన గోంగూర పూలు అనుకోండి. ఆ గోంగూరలో సగం ఆ పూలు మొత్తం పురుగు తిన్నట్టుంది. ఇది మన టొమాటో పూలు చూడండి,
ఈ టొమాటో పూలు మనం చూడలేదాక అదేంటి కొత్తగా చూపిస్తాం అనుకుంటారేమో. మీరు చూడలేనిది ఏంది ఏ పూలు లేదు ఇక్కడ, అన్నీ చూసిందే ఉంటుండే. కాకపోతే నాకు నచ్చిన కొన్ని పూలు మీకు చూపిస్తున్నాను. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఇందులో 2 సైజుల పూలు అవుతుంది. మామూలు టొమాటో అయితే పెద్ద పెద్ద పూలు పూస్తుంది. అదే మన ఈ చెర్రీ టొమాటోకి అయితే చిన్ని పూలు ఉంటుంది, చిన్ని కాయలు కాస్తూ ఉంటుంది. ముద్దు ముద్దుగా గుత్తులు గుత్తులుగా కాసేసరికి చూడటానికి బాగుంటుంది. అంటే టెర్రస్లో వెళ్ళగానే ఒక హ్యాపీ ఫీలింగ్ రావాలి. అందుకే నేను కొన్ని పూలు అయితే తీసుకొపోయి పెట్టాను, కొన్ని అయితే ఎండ ఎక్కువ ఉంటుంది కదా అని పెట్టాను, కొన్ని అందానికి పెట్టాను. టోటల్గా అయితే కూరగాయల కోసమని నేను టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు కొద్దిగా ఫ్లవర్స్ కూడా వస్తే కలుస్తున్నాయి. ఇంకా అలా అది ఎక్కువ అవ్వచ్చు కూడా, చెప్పలేను. ఓకేనా, ఇది చూడండి, ఇది గులాబీ పూలు. ఒకే మొక్కలో 2-3 కలర్లు ఉన్నాయి చూడండి, ఒకే మొక్క. ఆ వైలెట్ కలర్ పూలు కూడా చాలా బాగుంది. అదేదో పెటూనియా అంటారు, వైల్డ్ పెటూనియా ఏదో అనుకుంటా. చాలా బాగుంటుంది, అది కలర్ఫుల్గా ఉంటుంది. ఇంకా మొగ్గలన్నీ అవుతున్నాయి. ఇది చూడండి, ఇది చిన్ని గులాబీ పూలు. ఇవన్నీ సింపుల్గా ఉంటాయి, మనకు అన్ని చోట దొరికేదే కదా అనిపిస్తుంది. కానీ అది మన ఏదో ఒక మంచి మూడ్లో చూసినప్పుడు మాత్రం ఆ మొక్కలు, ఆ పూలు చాలా అందంగా కనిపిస్తుంటాయి. మార్నింగ్ టైంలో ఆ వెనకాల పక్షులన్నీ అరుస్తూ కిలకిలకిల అంటూ ఉంటున్నప్పుడు ఈ టెర్రస్ పైన ఈ చిన్ని పూలు చూస్తూ ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది. అందులోనూ మా ఇల్లు అవుట్ ఆఫ్ మన సిటీ నుంచి దూరం కదా, సో దానివల్ల ఒక విలేజ్ వాతావరణం ఉంటుంది మన వెంచర్లో. చాలా ప్రశాంతంగా ఉంటుంది. పూలు చూసేటప్పుడు చాలా మంచిగా నచ్చింది నాకు, అందుకే మీకు షేర్ చేసి చూపిస్తున్నాను. ఇందులో నేను పక్షులన్నీ పెట్టాను అనుకోండి, నేనేం మాట్లాడలేను. నేను మాట్లాడితే అవి వినిపించదు, నాది వింటే అది వినిపించదు. అందు గురించి ఎప్పుడైనా ఒక చిన్న షార్ట్స్లో మీకు ఆ పక్షుల అరుపులు, అవి ఆటలు అవన్నీ మీకు ఒకసారి క్యాప్చర్ చేసి చూపిస్తాను, చిన్ని వీడియో చేసి చూపిస్తాను. మీకు నచ్చుతుండొచ్చు. ఓకేనా, మీకు కావాలంటే అటువంటి వీడియో కావాలంటే నాకు ఒకసారి కామెంట్లో చెప్పండి. చూడండి, ఇక్కడ మొగ్గలు కొన్ని విచ్చుకున్నాయి, ఇప్పుడైతే ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఇది నెక్స్ట్ ఇంకో రోజు తీసిన వీడియో క్లిప్పింగ్. ఇది చూడండి ఎంత బాగుందో, చూడండి ఎన్ని పూలు పూసిందో చూడండి. 3-4 కటింగ్స్ పెట్టాను, అంతే, ఎక్కువేం పెట్టలేదు అక్కడ. ఇది మన పన్నీర్ రోజ్, అంటే చిన్న లైట్గా స్మెల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది చాలామంది సెర్చ్ చేస్తూ ఉంటారు, మరి నా అదృష్టమేమో తెలియదు. ఎక్కడ కటింగ్ పెట్టినా కూడా చక్కగా అక్కడ పూలు అవుతున్నాయి. ఇది కనీసం ఒక 6-7 మొక్కలు ఉన్నాయి నా దగ్గర. బయట కూడా ఉంది, గేటు బయట కూడా నాటింది వచ్చింది, అది కూడా ఇంకొక వీడియోలో నేను చూపిస్తాను. చాలా బాగుంటుంది రోజ్ అయితే. ఇంకా తర్వాత దీని పేరేంటో నాకు తెలియదు, తెలిసిన వాళ్ళు చెప్పండి నాకు. ఇది చూస్తారా కలరు, అది పెయింటర్స్ ఈ బ్రష్ తీసుకొని పెయింట్ చేస్తారు చూడండి, వాళ్ళు కలర్ వేస్తారు కదా, అట్లా ఉంటుంది. చాలా ముద్దుగా ఉంటుంది ఇది. అంటే ఇది కొద్దిగా తీగలాగా వస్తూ ఉంటుంది, అంటే కొద్దిగా క్రీపర్ లాగా పెరుగుతూ ఉంటుంది, కానీ గుత్తులుగా పూలు పోస్తుంటుంది. చాలా బాగుంటుంది, నాకైతే నచ్చింది. అందుకే నేను తీయకుండా అలా ఉంచేసాను. 2 కలర్లు ఉన్నాయి, ఇంకా దీంట్లో వైట్ కలర్ కూడా ఉంటుంది, తెప్పించి పెట్టాలి. ఇదైతే శంకుపుష్పం, ఇది కూడా టెర్రస్ మీద ఉంది చూసారా. ఇదైతే పైకి వెళ్ళిపోయింది. పైకి అంటే మన జాలీలు వేసుపించుకున్నాను కదా నేను, చక్కగా జాలి పైకి ఎక్కి అక్కడ పూసింది. ఇప్పుడైతే ఎన్ని విత్తనాలు అవన్నీ పడి మొలిసిందనుకోండి, ఇంటి మొత్తం ఇవే ఉంటాయి. ఇంకా ఈ ఆర్కిడ్స్ గురించి చెప్పాలి. ఈ ఆర్కిడ్స్ మనం కొనటానికి పోతే కొద్దిగా రేట్ ఎక్కువనే, కాదని నేను చెప్పాను. కానీ ఒక్కసారి బేబీ ప్లాంట్ కొంటే మనకు రేట్ తక్కువనే ఉంటుంది. 1 or 2 years మనం దాన్ని పెంచుకుంటే ఇక ఇలా గుత్తులుగా పూలు పూస్తుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఒకసారి పూలు పూస్తే కనీసం మనకు 3 months ఆ మొక్కలు అలా పూలు ఉంటుంది. అంటే వాతావరణం అనువుగా ఉండాలి. వర్షం పడింది అంటే కొద్దిగా అది మొక్కలు అది పాడైపోతూ ఉంటుంది, బాగా ఎండ ఉన్నా కూడా కొద్దిగా ఖరాబ్ అవుతుంది అది. ఇంకా ఈ డిసెంబర్ ఫ్లవర్స్ మీకు చూపించారు చూసారా, చెట్టు నిండా పూలు పూసింది చూడండి, ఎంత బాగుందో. నేను కొద్దిగా అది ఫోన్ పట్టుకోవడం నాకు కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోయి నిలువుగా పట్టుకున్నాను, అందుకే చిన్న మధ్యలో వస్తుంది చూడండి. మీకైతే చూడటానికైతే ప్రాబ్లం లేదనుకుంటాను. చూడండి మొత్తం చెట్టు నిండా ఉంది. తర్వాత ఈ రెడ్ డిసెంబర్,
ఈ రెడ్ డిసెంబర్ అయితే మనకు 365 డేస్ పూలు పూస్తుంది. ఇది కూడా క్రీపర్గా పెంచుకోవటానికి చాలా బాగుంటుంది. ఒక్క మొక్క తీసుకోపోయి పెట్టుకుంటే చాలు, మన ఇంటి నుంచి అస్సలు అది వెళ్ళదు, ఎందుకంటే బోలెడు విత్తనాలు అవుతుంది ఇందులో. ఇంకా తర్వాత ఈ వైలెట్ కూడా విత్తనాలు కుప్పలుగా వస్తుంది. ఎక్కడ పడి అక్కడ మా ఇంట్లో ఇక్కడుంటే ఒక 1/2 కిలోమీటర్ అంత దూరంలో కూడా మొక్కలన్నీ మొలిచినాయి. అంటే అక్కడి వరకు అది ఎలా వెళ్ళిందో నాకైతే తెలియదు. మా వెంచర్లో చాలా చోట ఈ పూలు పూస్తున్నాయి ఇప్పుడు. అంటే పడి మొలిచి మొక్కలు వచ్చి అక్కడ పూలు అవుతున్నాయి అన్నమాట. ఇది ఒకటి ఎల్లో, ఇవన్నీ విత్తనాలు ఎక్కువ వస్తుంది. తర్వాత ఇది చూడండి, ఇది గేట్ బయట ఉన్న మొక్కలు. అక్కడ నేను టెర్రస్లో చూపిస్తానని చెప్పి బయట అంతా చూపిస్తున్నాం అనుకుంటున్నారేమో. ఇవన్నీ ఇప్పుడు అన్నీ ప్రూన్ చేసేసానండి నేను. అది ప్రూన్ చేసిన కన్నా ముందు, ప్రూన్ చేసిన తర్వాత అక్కడ ఏం చేస్తున్నాను ఇవన్నీ నేను ఇంకో వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే ఇది చూడండి, ఇవన్నీ 15 రూపీస్లో తీసుకున్న మొక్కలు బోలెడు రకాలుగా పూలు పూస్తున్నాయి. చాలా అందంగా ఉంది ఇక్కడ ఈ ప్లేస్. కానీ ఒక ఇక్కడ ఒక పని చేపిస్తాలి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు చూపించేటప్పుడు ఈ అందం మీకు కనిపించకపోవచ్చు. అందుకే ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను, ఏం చేస్తున్నాను, ఎలాగైపోతుందని నెక్స్ట్ ఇంకో వీడియోలో నేను షేర్ చేస్తాను మీకు. తర్వాత దీనికి ఏమంటారో పేరైతే నాకు తెలియదు. నేను కటింగ్ తెప్పించి పెట్టాను. దీని మొక్కలకి చాలా రేట్ ఉంటుంది. అదే కటింగ్స్ అయితే మనకు 300, 200, 400 అట్లా వచ్చేస్తుంది. మనం ఒక 10 కటింగ్ తీసుకొస్తే తెప్పించుకుంటే 2-3 అయితే గ్యారంటీగా వస్తుంది. ప్రాబ్లం ఏం లేదు. ఆ మాత్రం రిస్క్ తీసుకోకుండా తప్పదు ఆన్లైన్లో. ఓకే, ఇదైతే ఇంతకన్నా స్టార్టింగ్లో కూడా ఒకటి పూలు చూపించాను. ఇది ఇంకో కలర్. తర్వాత దీనికి పేరేమంటారు, చిలక ముక్కు ఫ్లవర్ పూలు అంటారు అనుకుంటా. ముందైతే స్టార్టింగ్లో నాకు 10 కలర్లు ఉండింది. వస్తూ ఇప్పుడైతే ఒకే కలర్ మిగిలింది. ఇంకా ఈ కాస్మస్ కూడా ఎల్లో కలర్ మాత్రమే మిగిలింది ఇప్పుడు. ఇందులో కూడా 2-3 రకాలుగా ఉండింది. ఆరెంజ్ ఒకటి, తర్వాత ఎల్లో కలర్ ఒకటి, డబల్ పెటల్స్ చెప్తున్నాను. తర్వాత ఇంకో కలర్ కూడా ఉండింది. 3 కలర్లో అది పోయి ఈ ఎల్లో కలర్ ఒకటే మిగిలింది. ఈ ఎల్లో కలర్ కూడా మా వెంచర్లో చాలా చోట విత్తనాలు పడి మొలిచినాయి. అందరూ ఇంటి ముందా ఈ పూలు పూస్తున్నాయి ఇప్పుడు. అంటే మనం ఒకసారి తెప్పించి పెట్టేసుకుంటే చాలు, ఆ విత్తనాలు అవే పడి మొలిచి మళ్ళీ వస్తూ ఉంటుంది కాస్మస్. ఇది ఫ్రెండ్స్, నా గార్డెన్లో ఉన్న కొన్ని ఫ్లవర్స్ మీకు చూపించాను. ఇంకా బోలెడు ఉన్నాయి. అది మెల్లగా ఇంకో వీడియోలో ఎప్పుడైనా షేర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో వస్తాను. బాయ్ బాయ్.